ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం నిన్న 30వ సర్గ పూర్తి చేసుకున్నాం. ఇవాళ 31వ సర్గలో ప్రవేశిస్తున్నాం. ఈ సర్గలో ఆంజనేయ స్వామి సీతామ్మవారికి వినబడేటట్లుగా తాను రామచంద్రమూర్తి వారి యొక్క కథ తెలియచెప్తారు. ముందుగా ఒకసారి గురువందనం చేసుకొని తదుపరి కథాక్రమంలో ప్రవేశిద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతిః సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహారః. ఇలా ఆంజనేయ స్వామి తాను ఏ భాషలో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, తాను వానర భాషలో మాట్లాడితే ఆమెకు అర్థం కాదు, అలాని సంస్కృతంలో మాట్లాడితే ఆమె రావణాసురుడే మాయవేషంలో వచ్చాడు అని అనుకోవచ్చు అని భావించి చివరికి ఆ కాలపు పండిత పామర భాష అయినటువంటి ఈ సంస్కృతంలోనే ఆమెకు ఇష్టమైనటువంటి రామ కథ చెప్తే బాగుంటుంది అని అనుకున్నాడు ఆయన. చెప్తున్నాడు ఆ కథ. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలో తాతయ్యలు పొట్టమే పడుకోబెట్టుకునో పక్కలో పడుకోబెట్టుకునో మనకి చెప్పిన కథేగా. అనగనగా కోసల దేశాన్ని దశరథుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు 3 రాణులు, ఆ రాణులకు 3కి కూడా 4 కొడుకులు అని ఇలాగే కథ విన్నాగా. అదే కథ అలాగే చెప్తున్నాడు ఆయన. రాజైనటువంటి దశరథుడు అనేక రకాల ఏనుగులు, అలాగే అనేక రకాల గుర్రాలు, అనేక రకాల కాల్బలము కలిగినటువంటి మహావీరుడు, మహారాజు. పుణ్యశీలో మహాకీర్తికి ఇక్ష్వాకూణాం మహాయశాః. ఇక్ష్వాకు వంశంలో చాలా పేరు ప్రతిష్టలు పొందినటువంటి మహారాజు, ఎంతో పుణ్యం చేసినటువంటి వాడు. ఎందుకు ఈ మాట వాడారు? పుణ్యశీలో మహాకీర్తి అన్నమాట. మహాకీర్తి అంటే చాలా గొప్ప కీర్తి కలవాడు, చాలా గొప్ప మహారాజు కాబట్టి కీర్తి కలవాడు. పుణ్యశీలో అన్న మాట ఇక్కడ ఎందుకు వాడవలసి వచ్చింది వాల్మీకి అంటే, రామచంద్రమూర్తి లాంటి వాడు పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, అంతే కదండి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. ఇది మనకు నానుడు తెలుసు కదా. అంగో అలాగా. రాజర్షీణాం గుణశ్రేష్ఠః తపసా చర్షిభిః సమః చక్రవర్తి కులే జాతః పురందర సమోబలి. ఆ కాలపు రాజులందరిలోనూ కూడా చాలా గొప్పవాడు ఆయన. అలాగే తపస్సుతో మహా తపస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోటీ పడగలిగినటువంటి తపస్సు చేశాడు. అలాగే చక్రవర్తుల యొక్క కులంలో జన్మించాడు. మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు ఇత్యాది మహానుభావులందరూ చక్రవర్తులుగా పేరుపడ్డారు. రాజు, మహారాజు, చక్రవర్తి, అలాంటి చక్రవర్తుల యొక్క కులంలో జన్మించాడు. ఇంకా బలంలో దేవేంద్రుడితో సమానమైన బలం కలవాడు. అహింసారతిర క్షుద్రో ఘృణీ సత్యపరాక్రమ ముఖ్యశ్చేష్వాకు వంశస్య లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధన. ఆయన ఇంకా ఎలాంటి వాడు? అహింస అంటే చాలా ఇష్టమైన వాడు. ఇతరులు ఎవరిని కూడా మనస్సు చేత గాని వాక్కు చేత గాని
చేత చేత గాని అంటే పనుల చేత గాని హింసించడం అంటే తెలియని వాట. రాముడు అలాంటి వాడే. మనం ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే అది ఆ మనిషి యొక్క మనస్సును నొప్పిస్తుందేమో అని 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాడట. నోరు భగవంతుడు ఇచ్చారు కదా అని చెప్పి దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు వాడేయకూడదు. రామాయణం మొత్తం మీద మీరు లెక్కెట్టుకుంటే రాముడు ఒక 200-300 సార్లు మాట్లాడి ఉంటాడేమో. రామాయణం మొత్తం చదివిన తర్వాత మీరు లెక్క పెడితే 200-300 సార్లు మాట్లాడతాడు. మనం రోజుకి ఎన్నిసార్లు మాట్లాడతామండి సుమారుగాను? అక్కలేనివి కావాల్సినవి కలిపి కొన్ని వేలు ఉంటాయి. అంటే తన యొక్క శ్వాసని పొదుపుగా వాడాడు రాముడు. మనం అనవసరంగా వాడేస్తాం దాన్ని. అలాగే ఇక్ష్వాకు వంశంలో అందరిలోనూ కూడా గొప్పవాట దశరథుడు. అలాగే లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధన, లక్ష్మీవాన్ సామ్రాజ్య లక్ష్మి ఆయనకుంది. పైగా అనేక రకాల లక్ష్ములు ఆయన దగ్గర ఉన్నాయి. సామాన్యంగా లక్ష్ములు 8 రకాలని చెప్తారు, అష్టలక్ష్ములు. ఇందులో ఒక లక్ష్మి గనక మీ దగ్గర లేకపోతే మిగతా 7 వెళ్ళిపోతారు. ఆ లక్ష్మి ఏంటయ్యా అంటే ధైర్యలక్ష్మి. కష్టం కలిగినప్పుడు ఓర్చుకునేటువంటి శక్తి, ఎదిరించే శక్తి, ఇది ధైర్యాన్ని బట్టి ఉంటుంది. ధైర్యం ఎప్పుడైతే కోల్పోతామో మిగతా లక్ష్ములన్నీ అలా 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 ఆవిడ వెనకాలే వెళ్ళిపోతాయి. పార్థివ వ్యంజనైర్యుక్త పృథిశ్రీ పార్థివర్షభ పృథివ్యాం చతురంతాయాం విశ్రుత సుఖద సుఖీ. అలాగే రాజోచితమైనటువంటి లక్షణాలు కలిగినవాడు, సకల రాజన్యలోకాలని కూడా జయించినవాడు, ఈ భూమండలం మొత్తాన్ని పరిపాలించేటువంటి శక్తి కలవాడు ఆ దశరథుడు. తస్య పుత్ర ప్రియోజ్యేష్ఠ తారాధిప నిభానన. ఇప్పుడు చెప్పాడు ఆ మాట ఆంజనేయ స్వామి. ఆయన యొక్క పుత్రుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు. అతడు పున్నమి చంద్రుడు లాంటి వాడు. రామో నామా విశేషజ్ఞ శ్రేష్ఠ సర్వధనుష్మతాం. అతని పేరు రాముడు. ధనుస్సును పట్టిన వాళ్ళు ఆ కాలంలో ఎవరెవరున్నారో వారందరికన్నా కూడా గొప్పవాడు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావాలి. రాముడు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రాముడితో మొదలెట్టేయచ్చు కదా. ఈ దశరథ మహారాజు గురించి ఎందుకు చెప్పారు అంటే, ఎవరికైనా సరే మనకి మనం పరిచయం చేసుకోవాలనుకోండి, ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను. మగవాళ్ళైతే మా తాతగారు ఫరణ అని చెప్పుకోవచ్చు. ఇదే ఒక ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి ఎవరి పేరు చెప్పాలంటే, నేను ఫలానా వాళ్ళ కోడల్ని అని చెప్పాలి. అంతేగాని మా ఆయన పేరు ఇదని చెప్పేయకూడదు. ఆ తర్వాత మా ఆయన పేరు ఇదని చెప్పాలి. ఇంకొక సర్గ తర్వాత సీతామ్మవారు తనని తాను ఎలా పరిచయం చేసుకుంటుందో మీకు చెప్తాను. ఇక్కడ ఆమె యొక్క మామగారి గురించి చెప్పాడు. ఫస్ట్ మొదలు పెట్టడమే మామగారు ఎంత గొప్పవాడో చెప్పాడు. ఓహో, మామయ్య గారి గురించి ఎవరో చెప్తున్నారు. మామయ్య గారి గురించి చెప్తున్నారంటే తర్వాత ఎవరి గురించి చెప్తారు? రాముల వారి గురించే చెప్తారు. అదే మాట మొదలెట్టాడు ఆంజనేయ స్వామి కూడా. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతప. రాముడంటే ఏంటి అని మిమ్మల్ని ఎవరినన్నా అడిగితే రాముడు ఏంటో మీరు చెప్పచ్చు ఈ శ్లోకం పట్టుకుంటే. రక్షిత స్వస్వధర్మస్య. ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ధర్మాలు ఉన్నాయి కదండి. ఆ ధర్మాల్ని కాపాడతాట రాముడు. అంటే ఒకళ్ళ ధర్మాల్లోకి ఒకళ్ళు జోక్యం చేసుకునేటువంటి దాన్ని అంగీకరించటండి. ఎవరి ధర్మాలు వాళ్ళవే. అలాగే తన ధర్మాన్ని తాను కాపాడుకుంటూ ఇతరుల ధర్మాలని కూడా ఆయన కాపాడతాట. ఆయన ధర్మం ఏంటి? రాజధర్మం. రాజధర్మం ఏం చేయాలి? ప్రజల్ని రక్షించాలి. ఆయనకన్నా పైమెట్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? బ్రాహ్మణులు. వాళ్ళ ధర్మం ఏంటి? ఆ కాలంలో ఉన్నటువంటి మిగతా 3 వర్ణాల వాళ్ళు బ్రాహ్మణ వర్ణంతో సహా వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూసుకుంటూ వాళ్ళకి భగవత్ శక్తి కల్పించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా జపతపాల వల్ల తొలగించడం బ్రాహ్మణుల యొక్క పద్ధతి. రాజుల పద్ధతి మిగిలిన 3 వాళ్ళని తనని కూడా రక్షించడం. వైశ్యుల పద్ధతి తాను వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసుకుంటూ తన వంశాన్నే కాకుండా మిగిలిన 3 రకాల వాళ్ళందరినీ కూడా వాళ్ళ తాలూకు సామగ్రిని వాళ్ళకి అందివ్వడం. ఇంకా 4వ వర్ణం తాలూకు పని వ్యవసాయ వాణిజ్య రంగాల్లో, అలాగే గో సంరక్షణ రంగాల్లో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ
పంటలన్నీ బాగా పండించి రాజుకి అప్పచెప్పాల్సిన కప్పం ఆయనకు అప్పచెప్పి తను తన వాళ్ళు బాగా ఉండడం. ఇది ధర్మాలు. ఈ ధర్మాల నుంచి మనం తప్పుకుని ఒకటి ధర్మంలో ఒకటి రావడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులే బోల్డ్ మనకి. అలాగా తన ధర్మాన్ని తాను కాపాడుతూ మిగిలిన ధర్మాలన్నీ కూడా కాపాడతాట రాముడు. అలాగే స్వజనస్య రక్షిత, నీ వాణ్ణి నేను అని ఎవరన్నా చెప్తే రాముడితోటి వాళ్ళని తాను తన యొక్క ప్రాణాలని అడ్డుపెట్టి కాపాడతాట రాముడు. అలాగే రక్షిత జీవలోకస్య, సకల జీవరాశుల్ని కూడా కాపాడతాటండి ఆయన. అలాగే ధర్మస్య పరంతప, ధర్మాన్ని కాపాడతాడు. ధర్మం కాకుండా ఉండేటువంటి పొరపాటు ఎవరు చేసినా సరే వారిని అంగీకరించడు. అది తనవారవచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనమందరము విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారి పేరుని ఏమని చెప్పుకుంటాం? విజయవాడలో ఉన్న అమ్మవారి పేరు కాదు, ఇంకా దుర్గంలో ఏమంటారు? కనకదుర్గ అంటారు. దుర్గ కాదు, కనకదుర్గ. కానీ ఆవిడికి ఒకప్పుడు దుర్గ అనే పేరు, కనకదుర్గ అనే పేరు లేదు. ఒక 1800 సంవత్సరాల క్రితం ఆ విజయవాడ ప్రదేశాన్ని విజయవాటిక అనేవారు. విజయవాటిక. అలాంటి ప్రదేశాన్ని విష్ణుకుండిన చక్రవర్తి అయినటువంటి మాధవవర్మ పరిపాలించేవాడు. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ధర్మం ఏ క్షణంలోనూ ఎవరి చేత కూడా తనతో సహా తప్పడానికి ఒప్పుకునేవాడు కాదు. ధర్మంగా ఉండాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే వారు ఏ సమయంలోనైనా నాకు చెప్పచ్చు అని కోటగోడ దగ్గర గంట ఒకటి కట్టించాడు. మీరు అర్ధరాత్రి వెళ్ళి గంట మోగిస్తే తాను లేచి వచ్చి మీ కష్టం విని ఆ కష్టానికి కారకులు ఎవరో తెలుసుకుని వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు విని పొరపాటు జరిగితే దాని దండన విధిస్తాడు. అలాంటి వాడు. అలాంటి మహారాజు దగ్గరికి అర్ధరాత్రి 1 గంటకి గంట మోగింది. బయటికి వచ్చాడు ఆయన. ఒక స్త్రీ తన పిల్లని, రక్తం ఓడుతూ చనిపోయినటువంటి పిల్లని చూపించి, ఓ మహారాజా నాకు న్యాయం చేయండి అంది. ఏమైందమ్మా అని అడిగాడు. ఎవరో ఒక తొండరి తన యొక్క రథాన్ని వేగంగా పోనిస్తూ బయట ఆడుకుంటున్నటువంటి నా పిల్ల మీదుగా పోనిచ్చాడు, ఆమె చనిపోయింది అంటే అప్పుడు ఆ చక్రవర్తి వెంటనే సైనాధిపతిని పిలిపించి, ఈ అమ్మాయి ఆడుకుంటున్న సమయంలో ఆ ప్రదేశం నుంచి రథాన్ని తోలిన వాడెవడు? ఆ అమ్మాయిని గమనించి పక్క నుంచి వెళ్ళాలి కానీ అలా రథం మీదుగా పోనిచ్చాడంటే వాడు సరైన వాడు అయి ఉండకపోవచ్చు. వాడెవడో నా ముందు నుంచోబెట్టండి అన్నారు. సూర్యోదయానికల్లా వాడెవడో పట్టుకున్నారు. ఆయన ముందు నుంచోబెట్టారు. ఆయన వెంటనే దానికి తగినటువంటి దండన, మరణదండన విధించాడు. తల తీసేశారు. ఇంతకీ ఎవరు? ఆ రాజుగారి కొడుకే, మాధవవర్మ కొడుకు. తన పరా భేదం లేదు మాధవవర్మకి. పొరపాటు చేశాడు, చేసిన దానికి శిక్ష అనుభవించాలి అంతే. ఒకడే కొడుకు, రాజ్యానికి వారసుడు. ఇదే ఇప్పటి కాలంలో అయితే ఏమవుతుంది మీరు చెప్పండి? వెంటనే వాడిని కాపాడేస్తాం మనం. అలా ఎప్పుడైతే ఆయన అలా చేశాడో ఆ జగదంబ మురిసిపోయింది. మురిసిపోయి అతని యొక్క ధర్మనిరతికి మెచ్చుకుని ఆ అమ్మాయిని బతికించింది, ఆ పిల్లవాడిని బతికించింది, కొడుకుని. అక్కడ బంగారు కాసులు కురిపించింది విజయవాటికి. అలా కనకాన్ని కురిపించింది కాబట్టి ఆవిడకు కనకదుర్గ అని పేరు. ధర్మం అంటే ఏంటో చెప్తున్నా. ధర్మం కరెక్ట్గా నిలపడం అంటే అది. అలా రాముడు తన యొక్క ధర్మాన్ని నిలుపుతాడు, నెరపుతాడు. తాను చేయడమే కాకుండా అందరి చేత చేయిస్తాడు. రాజుగారే ధర్మంగా ఉంటే మిగతా వాడు ఎలా ఉంటాడు? వాడు ధర్మంగానే ఉంటాడు. యథా రాజ తథా ప్రజ. తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః సభార్య సహచ భ్రాత్ర విరహ ప్రవ్రాజితో వనం. ఆ తర్వాత వాళ్ళ నాయనగారి యొక్క కోరిక మేరకు ఆయన తన యొక్క భార్యతోటి తన యొక్క తమ్ముడితోటి కూడా వనాలకి వచ్చాడు. ఎలా చెప్తున్నాడో చూడండి ఆయన జాగ్రత్తగా. తేన తత్ర మహారణ్యే మృగయాం పరిధావత రాక్షసా నిహతాసూరా బహవ కామరూపిణః. అలా ఆయన ఆ అరణ్యంలో ఉండగా అనేక వేల మంది రాక్షసుల్ని అవలీలగా పరిమార్చాడు.
జనస్థానవధం శ్రుత్వా హతౌ చ ఖరదూషణౌ తస్య సుమరాం వర్షాపహృత జానకీ రావణేనతు. ఆ తర్వాత జనస్థానంలో ఖరదూషణ త్రిశులని 14,000 మందిని ఆ రాముడు చంపివేశాడని తెలుసుకున్నటువంటి రావణాసురుడు ఆయన యొక్క భార్యను అపహరించాడు. ఎక్కువ సాగదీయట్లేదు ఈయన, మీకు అర్థమవుతోందా? వంచయిత్వా వనే రామం మృగరూపేణ మాయయా, ఒక మృగాన్ని పంపించి, లేడిని పంపించి, దాని ద్వారా రామచంద్రమూర్తిని దూరంగా పంపించి ఆ రావణాసురుడు ఆయన భార్య అయినటువంటి సీతాదేవిని ఎత్తుకొచ్చాడు. సమార్గమాణస్తాం దేవీం రామసీతామనందితాం అసాదా వనే మిత్రం సుగ్రీవం నామ వానరం. అలాంటి ఆ రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ అదే వనంలో కొంచెం చాలా దూరం వచ్చిన తర్వాత సుగ్రీవుడు అనేటువంటి వానరుడితో స్నేహం చేశాడు. తత సవ్వారణం హత్వా రామ పరపురం జయ ప్రాయచ్చరకవిరాజ్యం తత్ సుగ్రీవాయ మహాబల. ఆ తర్వాత వారిద్దరికీ జరిగిన ఒప్పందంలో ఆ రాముడు ఆ సుగ్రీవుడు యొక్క అన్న అయినటువంటి వారిని సంహరించి ఆ వారి పరిపాలన చేసుకున్నటువంటి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. సుగ్రీవేణాపి సంధిష్టా హరయక్క అమరూపిణ దిక్షు సర్వాసుతాం దేవీం విచిన్వంతి సహస్రశ. ఆ తర్వాత సుగ్రీవుల వారు ఆ రాముడికి కృతజ్ఞతాపూర్వకంగా తన దగ్గర ఉన్నటువంటి వానర కోటిని అంతటినీ కూడా నేలకు 4 చెరవులా పంపించాడు. దీనికి సీతాదేవిని వెతకడం కోసం. సుగ్రీవేణాపి సంధిష్టా హరయః కామరూపిణ దిక్షు సర్వాసుతాం దేవీం విచిన్వంతి సహస్రశ అహం సంపాతి వచనాత్ శతయోజనమాయతం అస్యాహేతోర్విశాలాక్ష్య సాగరం వేగవాన్ కృతః. అలా పంపించిన వాళ్ళలో కొంతమంది మేము దక్షిణ దిశకు వచ్చాం. ఆ దక్షిణ దిశలో సంపాతి అనేటువంటి ఒకానొక బ్రహ్మాండమైనటువంటి గండభేరుండ పక్షి చెప్పిన మేరకు నేను ఈ సముద్రాన్ని దాటి వచ్చాను. యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చ నిశ్చితాం ఆశ్రౌషాం రాఘవస్యాహం శయం ఆసాదితామయా. అలా నాకు ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ సీతాదేవి ఎలా ఉంటుంది, ఆమె యొక్క ముఖం ఎలా ఉంటుంది, నాసిక ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, కళ్ళు ఎలా ఉంటాయి, కనురెప్పలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఆయన నాకు వర్ణించి చెప్పాడు. ఆ రాముడు తన భార్య అయినటువంటి సీత ఎలా ఉంటుందో. విరరామై ముక్తాస్త్వావాచం వానరపుంగవ జానకీ చాపి చత్వా పరం విస్మయమాగత. అలా నేను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ ఆ రాముల వారు ఏ లక్షణాలైతే చెప్పారో అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆవిడ్ని చూశాను అని ఆపేశాడు. ఇంకేం మాట్లాడలేదు. ఇవన్నీ ఆవిడ విన్నారు. ఆవిడకి వినబడేటువంటి గొంతుతో చెప్పాడు. అంటే సీతాదేవి ఇలా నేనున్న స్థలంలో కూర్చున్నారనుకోండి, ఈ ఫ్యాన్ ఎంత దూరంలో ఉందో అంత కొమ్మ దగ్గరికి వచ్చి నెమ్మదంగా చెప్పాడు. గట్టిగా చెప్తే మళ్ళీ పక్క వాళ్ళందరూ లేచిపోతారు కదా, మా అక్కయ్యలందరూ. తదస్సా వక్రకేశాంత సుకేశీ కేశమృతం ఉన్నమ్యా వదనం భీరు శంసపా వృక్షం అవైక్షత. అలా నొక్కులు తిరిగినటువంటి అద్భుతమైనటువంటి కేశ సంపద కలిగినటువంటి ఆ జానకీదేవి ఈ గొంతు ఎక్కడి నుంచి వినబడుతోంది అని 4 పక్కలకి చూశారట. ఆ తర్వాత ఆ గొంతు ఎక్కడో పైనుంచి కదా వినబడుతోంది నాకు అని తలకాయ పైకి ఎత్తి అలా చూశారు. నిశమ్య సీత తదస్సా వక్రకేశాంత సుకేశీ కేశమృతం ఉన్నమ్య వదనం భీరు శంసపా వృక్షం అవైక్షత. నిశమ్య సీతావచనం కపేశ్చ ధిశ్చ సర్వా ప్రేదశ్చ వీక్ష్య స్వయం ప్రహర్ష పరమం జగామ సర్వాత్మనాం రామం అనుస్మరంతి. అలా పలుకులన్నీ వినబడుతున్నాయి. ఆవిడికి కనబట్టం లేదు ఇంకా ఈయన. హమ్మయ్య, ఇంతకాలానికి కదా ఈ లంకానగరంలో నా రామచంద్రమూర్తి తాలూకు మాటలు విన్నాను. ఇప్పటిదాకా వాళ్ళు ఓం నమో రావణాయ నమః అన్న మాటలు తప్పితే రామాయ నమః అన్న మాట మాట్లాడిన వాడు ఎవరూ లేడు లంకానగరంలో. ఇన్నాళ్ళకి నేను విన్నాను కదా అనుకుంది ఆవిడ. సా తిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తాత్ నిరీక్షమాణాం తమచించ బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. అలా మళ్ళా ఇంకొకసారి వెనక్కి ముందుకి కిందకి పైకి అన్ని చూశారు.
చూచి మళ్ళా పైకి చూచారు. చూచేప్పటికల్లా ఎర్రటి ముఖం మండలం కలవాడు, అంటే ఈ దవడలు రెండు ఎరుపు రంగులో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటారు, తెల్లని వస్త్రాన్ని ధరించి ఉంటారు ఆయన. అలాంటి ఆ కోతి కనబడింది ఆకుల మధ్యలో ఆవిడికి. ఆశ్చర్యపోయారు ఆవిడ. అలా ఆశ్చర్యపోయినటువంటి ఆ జగజ్జనని ఏమంటారో మనం రేపటి రోజు తెలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.